ఇప్పుడు జస్ట్ 2-3 రోజుల ముందు రిలీజ్ అవ్వటం అనేది సినిమాకి ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఎందుకంటే బయట వాతావరణం చూస్తే బేరసాల జరుగుతున్న టైం అని చెప్పేసి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్తే జనరల్ సినీ గోయర్స్ ఆ బేరసారాలు పంపకాలతో పని లేని వాళ్ళు అండి. జనరల్ సినీ గోయర్స్ వస్తే సినిమాకి అద్భుతంగా ఉంటుంది. బట్ మీ అందరి దయ వల్ల నాగేంద్ర అన్నలాగా అనేక డౌట్లు క్రియేట్ చేయడం వల్ల అది పొలిటికల్ యాంగిల్ అనిపిస్తే వాళ్ళు పంపకాల్లో ఉంటే నష్టం అవ్వచ్చు. బట్ సినిమా రిలీజ్ అయిందో చూద్దాం. ఓకే, మీ సినిమాలో హీరో ఉన్నాడంటే విలన్ అయిన వాళ్ళు కంపల్సరీ ఉంటారు. విలన్గా ఏం చూపిస్తున్నారు, ఏ పరిస్థితులు చూపిస్తున్నారు? వ్యక్తులనా, పరిస్థితులనా? విలన్ ఎవరు దీంట్లో? నా సినిమాలో హీరో కూడా విలన్ అవ్వచ్చు కదా. ఓకే, చెప్పలేం. ఓకే, సినిమా చూసి మీరు చెప్పాలి ఏమవుతుందని. ఓకే, ప్రస్తుతం ఉన్న సినారియో ఏమనిపిస్తుంది? మీరు పరిస్థితుల పైన, సమకాలిక రాజకీయాల పైన చేశారని సినిమా అని చెప్తున్నారు కదా. ప్రస్తుతం బయట నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తే మీ కామెంట్ ఏంటి? నా పొలిటికల్ కామెంట్స్ అన్నీ నేను నా షోలో చెప్తా. అది సినిమాకి మళ్ళీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కట్ అండ్ పేస్ట్ వాడితే సినిమా దెబ్బతింటుంది. వీళ్ళిద్దరు సురేంద్రనాథ్ గారు. అందుకని నేను నా ప్రొఫెషనల్ టేక్ యాజ్ ఎ ప్రొఫెషనల్ పొలిటికల్ జర్నలిస్ట్ నా టేక్ ఎవ్రీ నైట్ 9 PM చెప్తూనే ఉంటా. ఈ పర్టికులర్ ఎపిసోడ్ చెప్తే వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లా. వచ్చినప్పుడు సినిమా ఇది అని చెప్తే ఆయన ట్రైలర్ చూపించాను. చాలా బాగా తీసావు అన్నారు. ప్రొఫెషనల్గా తీసావు, చాలా బాగా తీసావు, ఫస్ట్ టైం అయినా అన్నారు. అండ్ ఆయన దాని గురించి విషెస్ చెప్తూ కూడా మీరందరూ టీడీపీకి ఓటు వేయండి అని అనలేదు. మీరు గమనిస్తే, మీరు ఓటు అయితే వేయండి, నచ్చిన వాళ్ళు ఎంచుకోండి, ఎవరు మంచి చేస్తారో చూడండి అని అన్నారు. నా సినిమా కాంటెక్స్ట్ ఏంటో ఆయన క్లియర్గా అర్థమైంది. ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయ్యిండు కూడా మీరు టీడీపీకి ఓటు వేయండి సినిమా చూసిన అనలా. నేను ప్రొఫెషనల్గా తీసాను, నన్ను అప్రిషియేట్ చేశారు. ఆయన కూడా ప్రొఫెషనల్గా విష్ చేశారు. ఓకే, ఫస్ట్ డే సెట్లో యాక్షన్ కట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సెట్ మొత్తం రియాక్షన్ ఏంటి? అంటే నేను చిన్ను చెప్పిన, నేను ప్లేబ్యాక్ అనే ఒక సినిమా యాక్ట్ చేశాను. శివకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్, అలా అన్నగారు హరిప్రసాద్ గారు డైరెక్షను. నన్ను యాక్ట్ చేయమన్నప్పుడే నేను కాదని చెప్పా. బట్ నాకు ముందు నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్, నాటకాలు అవి తెలుసు కాబట్టి సరే నన్ను కన్విన్స్ చేశారు. మన జర్నలిస్ట్ మిత్రుడు టీఎన్ఆర్ ద్వారా ఆయన అప్రోచ్ అయ్యారు. సినిమా యాక్ట్ చేశాను. ఫస్ట్ డే ఫస్ట్ రోజు సెట్లో కూడా ఇలాంటి ఫీలింగ్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా కెమెరా ముందే ఉన్నా. అది చిన్న కెమెరా అయి ఉండొచ్చు, పెద్ద కెమెరా అయి ఉండొచ్చు. సో నేను యాక్ట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నేను బిహేవ్ చేస్తా. డైరెక్టర్గా కూడా బిహేవ్ చేశా. నాకు పెద్ద ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ అట్లా ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ షాట్ తీయగానే ఎంటైర్ క్రూ, లైట్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి అయితే నేను పర్లేదు బాగా చేశాను అనుకున్నా.